వెల్కమ్ టు నల్లగండ్ల సర్కిల్. ఈడ కూడా బాగానే ట్రాఫిక్ జామ్ అవుతున్నది బ్రో. నిజంగా అటు పోతే అట్లా గోపన్పల్లి పోతాము, అపర్ణ అట్లా స్ట్రైట్ రోడ్ పోతాయి. ఇక లెఫ్ట్ తీసుకుంటే నల్లగండ్ల ఫ్లైఓవర్ మీద నుంచి ఇక లింగంపల్లి. ఫ్లైఓవర్ మీద 2 డైవర్షన్లు ఉంటాయి. స్ట్రైట్ పోతే లింగంపల్లి బస్ స్టాప్ పోతాం, రైట్ పోతే గుల్మారు గచ్చిపూల్ సైడ్ అట్లా గుల్మార్ పార్క్ నుంచి రోడ్ ఉంటుంది కదా, హెచ్సి డిపో, డిఎల్ఎఫ్ 888 గచ్చిపూలి మేదిపట్నం అట్లా వెళ్ళిపోతాం. ఇక చూస్తున్నారు కదా, నల్లగండ్ల సర్కిల్ నుంచి మనమైతే లింగంపల్లి పోతున్నాం. ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ ఎక్కాలి కదా. ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది? ఫ్లైఓవర్ ఇక్కడ. మామూలుగా అయితే మనకు ఫ్లైఓవర్ స్టార్టింగ్లో బోర్డు ఉంటుంది బ్రో, ఏ ఫ్లైఓవర్కైనా. మరి ఇదేందో బోర్డు పెట్టలేరు, ఏం పెట్టలేరు. ఇదేందో ఫ్లైఓవర్ వేసినా కూడా ట్రాఫిక్ జామ్ అయితేనే ఉన్నది బ్రో. ఇగో ఇదే ఫ్లైఓవర్. వెల్కమ్ టు నల్లగండ్ల ఫ్లైఓవర్. ఇదే ఫ్లైఓవర్ స్టార్టింగ్. ఇక్కడ బోర్డు లేదు, ఏం లేదు. అసలు ఈ మధ్యలో ట్రాఫిక్కి టైమింగ్ ఉంటలేదు బ్రో. ఎట్లా ఏ టైంలో పోను ట్రాఫిక్ అవుతున్నది. జస్ట్గా అందరు ఆఫీస్లో పోతారు కదా 12-1 గంటలకు. ఆ టైంలో గంట సేపు జర ఫ్రీగా ఉంటున్నట్టున్నది. తెల్లని దాకా పొద్దున్న దాకా మొత్తం ట్రాఫిక్ జామే అవుతున్నది. అవు ఆడ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ పడ్డది. రైట్ పోతే మనం అట్లా గుల్మారు, డోయన్స్ కాలనీ, ఆలెండు. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావురా భయ్ అనుకోవచ్చు మీరు. ఏం చేస్తాం బ్రో, ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి. ఏం చేయాలో తెలియదు, అది సంగతి. ఇగో అదే అనమాట. ఆ కనిపించే బిల్డింగ్సే 50 ఫ్లోర్ల బిల్డింగ్స్. మనం ఇట్లా స్ట్రైట్ పోయి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి యూటర్న్ తీసుకొని లింగంపల్లి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే పోదాం. ఓకేనా? ఓకే మరి.